పోలీసుల అదుపులో మల్లారెడ్డి, కొడుకు భద్రారెడ్డి, అల్లుడు ఎమ్మెల్యే మరి సైతం. సుచిత్ర సర్కిల్లో భూ వివాదం, అనుచరులతో వచ్చి ఫెన్సింగ్ తొలగింపు, జాగా తమదేనంటూ పోలీసులతో వాగ్వాదం, భూమి తనదేనంటున్న 15 మంది బాధితులు. ఇలా చూడాలి, ఎందుకంటే మళ్ళీ కాస్త కూస్తో ఈ విషయంలో కరెక్ట్గా రాస్తాడు కాబట్టి. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూ వివాదంలో హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని మల్లారెడ్డి ఆందోళన దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి ఉండటంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కొంతమంది స్థానికుల మధ్య ఈ వివాదం నడుస్తుంది. సర్వే నెంబర్ 82లోని 2.5 ఎకరాల భూమి, ఇది యాక్చువల్గా ఎకరం 11 గుంటలు కాదు, మొత్తం ఎకరం 29 గుంటలు ప్లస్ 3000 గజాలు. ఇగో సర్వే నెంబర్ 82లోని 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.16 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. హైకోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి చేరుకున్నారు. స్థలంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెన అనుచరులతో కలిసి కూల్చేశారు. దీనిపై సదరు 15 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం కోర్టు ఆర్డర్ ఉన్నందున ఇలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మల్లారెడ్డి వినిపించుకోకపోవడంతో ఆయన్ను, ఆ అల్లుడు రాజశేఖర రెడ్డిని కోర్టుకు తరలించారు. ఏదేమైనా మల్లారెడ్డి ఇప్పటికైనా సోంచు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అది కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఏ పోలీసుడైనా లేదా ఈ జుడిషియల్ సెక్షన్లో ఉన్నటువంటి ఎవరైనా సరే కోర్టు ఆర్డర్స్ ధిక్కరించడానికి అధికారం లేదు. గతంలో అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు. అది 2016లోనే వచ్చిందంటే వాళ్ళ కోర్టు ఆర్డర్. మళ్ళీ దీని మీకు మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అల్లుడు కానీ రావద్దని చెప్పేసి వీళ్ళ 15 మంది బాధితులు అని చెప్పేసి అప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. ఇప్పుడు నడుస్తుందా? వాస్తవానికి అంటే వీళ్ళు చట్టపరంగా పోవాలి కదా సరే. ఏదన్నా ఉంటే మల్లారెడ్డి అనుచరులను తీసుకుని పోయి డైరెక్ట్ వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళు తప్పు చేస్తే చట్టపరంగా నువ్వు శిక్షించాలి కదా. అంటే ఈ లెక్కన అర్థమవుతుంది అంటే ఎంత దోపిడీ దారుణం చేసి పైకి వచ్చారు వీళ్ళు అనేటువంటిది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇట్లాంటివి చూసినప్పుడన్నా కాస్త లోకల్ వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇలాంటి వాళ్ళ చేతులలో వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదని మాత్రం మనం కోరుకుంటాం.